నమస్కారం సార్. ఏమిటి సార్ క్రికెట్ కామెంటరీ వింటున్నారా? కామెంటరీయా? అదేమిటి? హెడ్ ఆఫీస్కి పంపించాల్సిన ఇన్ఫర్మేషన్ రెడీ చేయించారా? రెడీ అయింది, పోస్ట్ చేసేస్తాను. పోతే నీకు ఇవాళ ఇస్తానన్న 200 మా రెండో పిల్ల పురిటికొచ్చింది అంచేత. ఫోన్లేండి సార్, వచ్చే నెల ఇద్దరు కానీ. ఏమ్మా షికారు చేసి వస్తున్నారా? మీ అన్నయ్య గారి ట్రాన్స్ఫర్ ఆఫ్ చేయించానమ్మా. పాపం కలెక్టర్ గారు నా మాట కాదనలేక సాయం చేశారు. థ్యాంక్స్ అయ్యా. నో మెన్షన్. నమస్కారం అమ్మా. హలో, నువ్వు రాగానే మేనేజర్ గారు కనిపించమన్నారు. అలాగే. నమస్కారం వల్లభరావు. పర్లేదు కూర్చోండి. నా కోసం దండ తెచ్చావిటి? ఏమిటో నేనంటే పిచ్చి అభిమానమై నీకు. కాదండి, మా కుర్రాడి స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందంటే వెళ్ళాను. ఆహా. ఆ స్కూల్ కి ఉడా నుంచి నేను సైడ్ శాంక్షన్ చేయించాను కదండి. ఆహా. అందుకు అభిమానంగా ఈ దండ వేశారు. కావాలంటే ఉంచండి. అబ్బే వద్దు, థ్యాంక్ యూ. రాగానే కనిపించమన్నారట. సారీ సార్, ఆలస్యమైంది. అబ్బే అందుకు కాదోయ్, మన డ్రైవర్ జాన్ భార్యకి డెలివరీ డేస్ అట. ఇతను మెటర్నిటీ లీవ్ కి అప్లై చేశాడు. పెళ్ళాం నీళ్ళు ఆడబోతూ ఉంటే మొగుడికి మెటర్నిటీ లీవ్ ఇవ్వొచ్చా ఇవ్వకూడదా అని అడుగుదామని. ఇస్తేనే బెటర్ సార్, లేకపోతే జాన్ ఊరుకోడండి, కోర్టుకు ఎక్కుతాడు. 1982లో అనుకుంటాను, అమెరికన్ కంపెనీ అమాల్గమేషన్స్ లో క్యాంప్ బెల్ అనే అతను కంపెనీ మీద ఈ విషయంలోనే దావా వేశాడు సార్. అలాగా? అంతేకాదండి, మన కంట్రీలో కూడా మొగుళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇవ్వచ్చు అనే రూల్ రాబోతోందట. ఆ విషయం మొన్న ఎంపీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇవ్వండి పాపం. అలాగేనోయ్, నువ్వు చెప్పావుగా, అలాగే. వల్లభరావు, అమ్మా. ఈయనే చిట్టుబాబు గారు. ఐసి, మొన్న అప్లికేషన్ అది మేనేజర్ గారు చూపించారు. ఈయనేనమాట. ఏమిటో చిట్టిబాబు అంటే పొట్టిగా ఉంటాడు అనిపించింది. వల్లభరావు అంటే ఈయనే. ఐసి, ఎస్కే వల్లభరావుని, సిరిపురపు కృష్ణ వల్లభరావు. అందరూ మాత్రం సకల కళా వల్లభరావు అంటుంటారు. కూర్చోండి సార్, మీకేం హెల్ప్ కావాల్సి వచ్చినా నన్ను అడగండి. పని మాత్రం సిన్సియర్గా చేయాలండో. అలాగేనండి. అదిగో అదే అండి గిండి అని మాత్రం అనకండి, నాకు నచ్చదు. మామూలు ప్యూన్లానే ట్రీట్ చేయండి. అలా అని ఇల్ ట్రీట్ చేసినా నాకు నచ్చదు. కింద వాళ్ళని కూడా సమానంగా చూడడంలోనే దైవత్వం ఉందని మదర్ తెరీసా అంటుంటారు. క్యారీ ఆన్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గంటకి 25,500 మైళ్ళ స్పీడ్ తో ప్రయాణించగల వాహనం భూమికి గల గ్రావిటేషన్ పుల్ నుంచి బయటపడుతుంది. శాటిలైట్ మినిమం స్పీడ్ అది. ఈయన అందుకోసం రోజు ట్రై చేస్తుంటాడు సార్. కమాన్ డార్లింగ్. సార్ ఒక నిమిషం. రవి, ఈయన చిట్టుబాబు గారు ఇవాళ చేరారు. నైస్ మీటింగ్ యూ. అదృష్టవంతుడు పెట్టి పుట్టాడు. అతన్ని బలిలా ఎలా కావాల్సి కూర్చుందో చూసారా?